డియర్ బ్రదర్స్, అందరికీ నమస్కారాలు. ఈ టైటిల్ వారు అనౌన్స్ చేసింది పాత్వే టు డిసైపుల్షిప్, దాని శిష్యరికానికి మార్గము అని తెలుగులో తర్జుమా చేయడం జరిగింది. ప్రకృతిలో అన్ని జీవులు, ఇన్ఫాక్ట్ ప్రతి జీవి శిక్షణ పొంది ఉత్తీర్ణత పొందాల్సిందే, ఉత్తమ గతికి చేరాల్సిందే. ప్రతి జీవికి, ప్రతి మనిషికి జీవితంలో తారసపడే సన్నివేశాలు, సంఘటనలు, వాటి ద్వారా కూడా శిక్షణ పొందడం జరుగుతుంది. సో మనకందరికీ తెలుసు స్టోరీ ఆఫ్ క్రియేషన్. ఆదిలో మొట్టమొదట అంతటా చీకటి ఆవరించి ఉన్నది. ఆ స్థితిలో భగవత్తత్వం పెక్కు రూపాన్ని ధరించాలని సంకల్పించింది. ఐడియా వాస్ దేర్. ఈ పెక్కు రూపాలు ధరించాలని సంకల్పించి నిశ్చయించుకొని పెక్కు రూపాలతో తనని తాను సృష్టించుకుంది. ఆ రూపాలమే మనం. మన చుట్టూ ఉన్న జీవకోటి కూడా సృష్టిలో భాగం. అన్ని రూపాలు ఒక మూలంలో నుంచే వచ్చాయని మనకు తెలుస్తోంది. రూపాలన్నీ విడివిడిగా కనిపిస్తున్నా, విడితనంతో కనిపిస్తున్నా, సత్యం ఏమిటంటే ఈ రూపాలన్నీ ఏకతత్వంతో ఉన్నవి. అన్ని రూపాల్లోనూ వసించేది ఒక తత్వమే. అన్ని రూపాల్లోనూ వసించేది ఒక తత్వమే, ఒకటే తత్వము. మనిషికి కనిపించే విశ్వం కాక ఇతర విశ్వాలు కూడా ఉన్నాయని ఎరుక మనిషికి ఉంది. ఎదుగుదలని సాధించాలి, ఎదుగుదలని ఆశిస్తున్న మానవునికి, అర్హత సంపాదించిన వారికి, దివ్యత్వమును పొందిన బోధకులు, పాత ఇతర విశ్వాల నుంచి వచ్చిన వారి ద్వారా, ఆ గురువుల ద్వారా శిక్షణ ఇవ్వబడింది. మొదట్లో సనక సనందనాదులు అలాంటి గురువులే. సో ప్రతి విశ్వానికి, ప్రతి మన్వంతరంలోనూ ఒక మనువు, అతని కింద అంతరంగ పరిపాలక వర్గము ఉండడం మనకి తెలుసు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఈ విశ్వంలో కూడా, మనకి తెలిసిన విశ్వంలో కూడా వారి సాధన వల్ల పరిపూర్ణతను, పూర్తి ఎదుగుదలను సాధించిన వారు ఉన్నారు. వారిని మనం గురువులు లేక మాస్టర్స్ అంటున్నాం. మన విశ్వంలో ఖనిజము, వృక్షము, జంతు జాతులు ఉన్నాయి. అలాగే ఎలిమెంటరీ కింగ్డమ్స్ కూడా ఉన్నాయి, ప్రాథమిక గణములు కూడా ఉన్నాయని చెప్తారు. వీటన్నిటికీ కూడా వీటి ఎదుగుదలను పర్యవేక్షించేందుకు ధ్యాన చోహానులు ఉన్నారు. వారు మనుష్య జాతిలో పుట్టి ఆ స్థితికి చేరిన వారు. ధ్యాని అంటే ధ్యాన నిరతి కలవారు. చోహానులు, ఇది టిబెటన్ భాషకు సంబంధించిన మాట. చోహాన్ అంటే చీఫ్ అని, లేకపోతే మాస్టర్ అని టిబెటన్ భాషలో దాని అర్థం. మనిషికి మనసుంది. సమూహాత్మ నుంచి విడిపడి ప్రత్యేకతను పొందిన ఆత్మ కలిగిన మనిషికి స్వేచ్ఛ ఇవ్వబడింది, ఇండిపెండెన్స్ ఇవ్వబడింది. అందువల్ల ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ట్రై చేస్తూ, తప్పులు చేస్తూ, తప్పును సరిదిద్దుకుంటూ మెల్లమెల్లగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాడు, అభ్యున్నత వైపు సాగుతున్నాడు. అయితే త్వరితగతిన పురోగతి సాధించవచ్చు అని తెలిసిన కొందరికి, తెలుసుకున్న వారి కొరకు, వారి ఆశయాల మేరకు, వారి సాధనకు ప్రతిఫలంగా మార్గం, సహాయం గురువుల ద్వారా అందించబడుతోంది. అలా సాధన చేయడానికి సంకల్పించిన వారు, నడుం బిగించిన వారు, వారే శిష్యులు. అంటే వారిని శిష్యులుగా మాస్టర్స్ యాక్సెప్ట్ చేశారో లేదో మనకు తెలియదు. అయితే వీరు ఆ మార్గాన వెళదామని నిశ్చయించుకున్నవాడు. మనిషి భౌతికతతో జీవించినంత కాలం ఆధ్యాత్మికతతో కూడిన తలుపులు ఈజీగా తెరుచుకోవు. మనిషి భౌతికతతో జీవించినంత కాలం ఆధ్యాత్మికతతో కూడిన తలుపులు తెరుచుకోవు. ఎవరికి వారు పాత్ వేసుకోవాలి, ఎవరికి వారు దారిని ఏర్పరచుకోవాలి
అనే సూచన సత్యము మనకి అనాదిగా వినిపిస్తోంది. ఇప్పుడే కాదు, చాలా పాత గ్రంథాల్లో కూడా ఈ మాట చెప్పబడింది. మనకు తరచూ మనం కోట్ చేసేది కృష్ణమూర్తి గారిని. ట్రూత్ ఈజ్ ఎ పాత్లెస్ ల్యాండ్ అని 28లో చెప్పింది, 1928లో చెప్పింది. అయితే అంతకు ముందు నుంచి కూడా ఎవరికి వారు వారి ఆధ్యాత్మిక పదాన్ని వారే నిర్మించుకోవాలి అనే సత్యము సూచన అనాదిగా వినిపిస్తోంది. సో మనిషి చేరాల్సిన గమ్యము, సాధించాలి అనుకునే ఆశయం ఆధ్యాత్మికత అనే విషయం అయినప్పుడు ఈ రెండింటినీ చేరుకోవడానికి పర్యవేక్షించే గురువులు, సూపర్వైజ్ చేసే గురువులు శిష్యుని అర్హతను బట్టి సూచించే క్రమం ఒకటి ఉంది అని చెబుతూ ఉంటారు. ఆ క్రమాన్ని పాటించే విధానాన్ని మనం శిక్షణా వ్యవస్థ అంటున్నాం. అదే డిసైపుల్షిప్. శిక్షణా వ్యవస్థనే డిసైపుల్షిప్ అని అంటున్నాం. సరే, గురువులు అంటే ఎవరో బ్రీఫ్ గా చూసాం. తర్వాత మళ్ళీ గురువులకి ఒక క్వాలిటీస్ గురించి తెలుసుకుందాం. ప్రధానమైన అర్హతలు శిష్యునిలో ఉండాల్సినవి ఏమిటి? ఎందుకంటే మనం అర్హతల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా శిష్యుని గురించి మాట్లాడతాం. ఎందుకంటే శిష్యుడే తన దారిని తను ఏర్పరచుకోవాలి కాబట్టి అర్హతలన్నీ తను పుణిగిపుచ్చుకుంటే తనలో భాగమైతే దారి వేసుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి ప్రధానమైన అర్హతలు శిష్యునిలో ఉండాల్సినవి ఏమిటి అంటే మనసుని స్వచ్ఛపరచి మనసుని అంతరంగ ప్రయాణానికి అనువుగా మార్చుకోవడం. కొన్ని గ్రంథాలలో కంట్రోల్ ఆఫ్ ద మైండ్ అని రాయబడింది. మనస్సుని కంట్రోల్ చేయవలే అని రాయబడింది. ఇన్ఫాక్ట్ పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ లో మేడం మ్యానిఫిసెంట్ గారు కంట్రోల్ ఆఫ్ ద మైండ్ అనే వాడతారు. కంట్రోల్ కన్నా మేనేజ్ చేయడం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మనస్సుని నియంత్రించడం కష్టమేమో, నిబద్ధతతో ఉంచడం కష్టమేమో. మన దగ్గర పాత బాల్ పాయింట్లు ఎవరికైనా గుర్తుంటే దాంట్లో ఒక స్ప్రింగ్ ఉండేది. దానిని చూపుడు వేలు బటన్ వేలుతో పట్టి నొక్కి ఉంచితే అణిగినట్టు మన చేతికి ఆ వేళ్ల మధ్యలో ఉండేది. దాన్ని వదిలేసినప్పుడు ఎక్కడికి వెళ్ళేదో తెలిసేది కాదు, ఎక్కడ వెళ్ళి పడేదో తెలిసేది కాదు. అలాంటిదే మనస్సు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎటు ప్రయాణం చేస్తుందో తెలియని మనస్సుని బుజ్జగించి దానిని మన వశం చేసుకోవడం, దాన్ని మేనేజ్ చేయడం అంటారు. కంట్రోల్ చేయడం కన్నా మేనేజ్ చేయడం అనేది బెటర్ పదమేమో అని నాకు అనిపిస్తోంది. సత్ఫలితాలు పొందడం మేనేజ్ చేయడం వల్ల వీలవుతుందేమో అని నా ఆలోచన. సరే, మనకి గ్రంథాలలో అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా మనసుని మనం చెప్పిన మాట వినేటట్టు చేయొచ్చు అని చెప్పారు. మనకి బాగా పరిచయం ఉన్న భగవద్గీతలోను ఇతర గ్రంథాల్లోనూ కూడా అభ్యాసము వైరాగ్యము రెండే విధానాలు అని చెప్తారు. గాడి తప్పిన మనసుని మళ్ళీ గాడిలో ప్రవేశపెట్టి విసుగు చెందకుండా శిష్యుడు చేయాల్సిన పని ఏమిటంటే మనస్సుని తన వశం చేసుకోవడం. ప్రతి మాటు అది పక్కకి వెళ్ళిపోతున్నప్పుడల్లా నో, ఈ దారిలో ఉండాలనుకుంటున్నా అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ దారిలో ప్రవేశపెట్టడమే మనం చేయాల్సిన పని. కొంతసేపటికి, కొన్నాళ్ళకి, లేకపోతే కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి మనసు అనుకుంటుంది ఇతను నన్ను వదిలేట్లేడు అని చెప్పి మనం చెప్పిన మాట వింటుంది. అలా మనస్సుని మేనేజ్ చేయడం, మనస్సుని స్వచ్ఛపరచడం, ఇది మన వశం చేసుకోవడం. ఇది మొదటి సాధన. తర్వాత రెండో సాధన ఏమిటి చెబుతారంటే ధ్యానము చేయాలి అని. మెడిటేషన్. మనకి 7 పరితలాలు ఉన్నాయి, 7 శరీరాలు ఉన్నాయి, ఒకదానితో చొచ్చుకొని ఇంకోటి ఉన్నాయి, ఒకదాని పైన ఒకటి లేవు, చొచ్చుకొని ఉన్నాయి ఈ శరీరాలు కానీ ఈ తలములు కానీ అని మనకి చెబుతుంటారు. ప్రతి శరీరానికి ఒక ఉనికి ఉంది, ఒక ఎరుక ఉంది. కాబట్టి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చడమే ధ్యానం యొక్క ఆశయం. సో క్రమం తప్పకుండా చేయాల్సిన సాధన ధ్యానము. రోజు క్రమం తప్పకుండా చేయాల్సిన సాధన ధ్యానము. కాబట్టి ధ్యానాన్ని పెంచుకోవాలి, ధ్యాన నిష్టని అలవర్చుకోవాలి. ఇది రెండో సాధన. దీని తర్వాత అతి ముఖ్యమైనది, ఇది ముఖ్యమైనది అని చాలా మంది చెప్పారు, చాలా గ్రంథాల్లో చెప్పారు.
శీల నిర్మాణము, క్యారెక్టర్ బిల్డింగ్, అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో. ప్రధానంగా మనకు చెప్పేది షట్‌సంపత్తి గురించి చెప్తారు. అలాగే కోరికలను తీర్చుకునే స్థితి నుండి కోరికలని అధిగమించే విధానం, కోరికల కొరకే జీవించే విధానం నుండి విడిపడి ఫలితాలను ఎదురు చూడకుండా సత్కర్మలు చేయగలగడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే కర్మయోగిగా మారడం. మనిషి ఆ స్థితికి చేరడానికి చేసే సాధన, తద్వారా సంపాదించే అర్హత మూడోది. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన 3 ప్రధానమైన అర్హతలు. చాలా గ్రంథాలు శిష్యరికానికి ఆవశ్యకాలుగా తెలియజేస్తున్నాయి. ఇంకా థియోసాఫికల్ లిటరేచర్‌లో శిష్యపదానికి సహాయపడే సూచనలిచ్చే గ్రంథాలు చాలా ఉన్నాయి. ఈ వాంగ్మయంలో మనకి బాగా ప్రచారంలో లేని విషయం ఒకటి మీ గుర్తుకు తెస్తాను. సిజే గారు ఎడిట్ చేసిన, సి జనరాజదాస గారు ఎడిట్ చేసిన లెటర్స్ ఫ్రమ్ ద మాస్టర్స్ ఆఫ్ ద విజ్డమ్ ఫస్ట్ సిరీస్‌లో 7వ ఉత్తరము లెడ్బిటర్ గారికి అడ్రస్ చేస్తూ కేహెచ్ గారు రాసిన ఉత్తరం. ఎందుకు ఇది నేను ఉటంకిస్తున్నాను అంటే, దీంట్లో ఆయన చెబుతారు కేహెచ్ గారు, ఒకరిని శిష్యునిగా తీసుకోవడం, చేలాగా తీసుకోవడం నా ఇష్టం మీద ఆధారపడి లేదు, నా విల్ మీద ఆధారపడి లేదు. ఎంత బాగా, ఎంత చురుకుగా అతను సాధన చేస్తాడో ఆ శిష్యుడి మీద ఆధారపడి ఉంటుంది అతను మా చైతన్యం వైపు ఎదగడానికి అని అంటారు. కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టు శిష్యపదానికి చేరడానికి చేయాల్సిన శ్రమ, సాధన, ఎగ్జర్షన్ ఈజ్ ఫ్రమ్ ది డిసైపుల్. కాబట్టి ఈ విషయం చాలా ప్రముఖంగా, విశేషంగా ఈ ఉత్తరంలో చెప్పారు. ఇంకా చాలా విశేషాలు చెప్పారు. ప్రతి మాస్టర్ని మీరు కావాలంటే వారిని ఒత్తిడి చేయొచ్చు, ఫోర్స్ చేయొచ్చు, మీలో కలిగిన డెవలప్మెంట్ ద్వారా, మీలో కలిగిన సాధన వల్ల వచ్చిన ఎదుగుదల ద్వారా అని అంటారు కేహెచ్ గారు. అంటే ఇది మనం చేయాల్సిన ఒక సాధనని గుర్తు చేయడం, అలాగే ప్రేమతో అందరి ఎలా మెలగగలగడం, అందరినీ నా వారుగా అనుకోవడం, అందరి బాగులో నా బాగు ఉందనుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు అని కేహెచ్ గారు ఆ ఉత్తరంలో చెప్తారు. తర్వాత సిడబ్ల్యూఎల్ గారు ఈ ఉత్తరాన్ని ఎప్పుడు ఒక నోట్బుక్ లో, చిన్న పాకెట్ నోట్బుక్ లో పెట్టి తన జేబులో పెట్టుకునేవారట. నిద్రపోయేటప్పుడు దానికోసం, ఆ లెటర్ కోసం ఏర్పరిచిన ఒక సిల్క్ బ్యాగ్ లో ఈ ఉత్తరాన్ని భద్రపరిచి తన దిండు దగ్గర పెట్టుకుని నిద్రపోయేవారట. అంటే అంత ప్రాధాన్యత కలిగిన ఉత్తరం. ఇంకా ఇది కాకుండా వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, లైట్ ఇన్ ద పాత్, మాస్టర్స్ ఇన్ ద పాత్, ఇలా చాలా గ్రంథాలు ఉన్నాయి. పాత్ ఆఫ్ డిసైపుల్షిప్, ద వే ఆఫ్ ద డిసైపుల్, ఇలా చాలా గ్రంథాలు ఉన్నాయి. అన్నిటిలోనూ ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయేమో. నేను చేసిన స్టడీ ద్వారా నాకు అప్పుడప్పుడు తోచిన ఆలోచనల్ని ఒక సబ్జెక్ట్ వైజ్ చేసుకునే పుస్తకంలో పొందుపరిచిన వాటిని ఎన్నుకొని కొన్నిటిని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. సరే, ఉపాసకులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి? ఉపాసన చేసేవారు ఎవరు? శిష్యులే ఉపాసన చేస్తారు. ఉపాసిక అని హెచ్పిబి గారికి ఒక పేరుంది, ఒక నామం మాస్టర్స్ గారు పెట్టింది. ఉపాసకులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి అని చెప్పడంలో పరిపూర్ణమైన భౌతిక, మానసిక ఆరోగ్యవంతులుగా ఉండడం. భౌతికంగా ఆరోగ్యవంతంగా ఉండాలి, మానసికంగా కూడా అతను ఆరోగ్యవంతులుగా ఉండాలి. తర్వాత ఇందాక చెప్పినట్టు భౌతిక, మానసిక శరీరాల యొక్క స్వచ్ఛత నిరంతర సాధన, అది ఒకసారి ఒక రోజుతో వచ్చేది కాదు అని చెప్తారు. అలాగే నిస్వార్థత, ఇది మళ్ళీ 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 ఎన్నిసార్లైనా వస్తుంది. నిస్వార్థత అనేది అన్సెల్ఫిష్నెస్, నిస్వార్థత, ఉదారత, భూతకోటి యందు అపారమైన దయ, ఇవి కూడా చాలా ప్రముఖమైన విషయం అని చెప్తారు. అలాగే కర్మ సిద్ధాంతాన్ని ప్రగాఢంగా విశ్వసించాలి. ఇతర క్రియల ద్వారా, తంతుల ద్వారా, అంటే కొన్ని రిచువల్స్ ద్వారా కర్మ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఉండడం ఉపాసకుని
అర్హత, శిష్యునికి ఉండే అర్హత అంటే వచ్చిన కర్మని వెనుగులాట లేకుండా అనుభవించడం, తప్పించుకోకుండా జీవించడం, ఇది శిష్యుడు చేయాల్సిన పని. అలాగే ధీరత్వం, వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో వీర్య అనే మాట ఉంది. ధైర్యంతో పదం మీద, ఆధ్యాత్మిక దారి మీద అడుగులు వేయగలగడం, ఒకవేళ ప్రాణత్యాగం చేయాల్సి వచ్చినా వెనుకాడకుండా ముందరికి వెళ్ళగలగడం ఆ పదంలో. ఇది మనం చేయాల్సిన ఒక మనోనిశ్చయం, ధీరత్వం కలిగి ఉండడం, తర్వాత కర్మ సిద్ధాంతం మీద ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండడం. ఇంకోటి, నేను భగవదంశను, భగవత్ ప్రతినిధిని అనే అంతర్స్పృహతో అంటే ఇంట్యూషన్తో కూడిన ఎరుకతో ఉండడం, అవగాహనతో జీవించడం. ఇది కూడా చాలా ముఖ్యమైనది. నేను భగవదంశని, భగవత్ ప్రతినిధిని, అంతర్స్పృహతో కూడిన ఎరుకతో ఉండడం, అవగాహనతో జీవించడం. నిజానికి మనమందరం కూడా అవతారులమే, పైనుంచి దిగి వచ్చిన వారమే. పైనుంచి దిగి వచ్చిన వారిని అవతారులు అంటున్నాం. మనం కూడా పైనుంచి దిగిన వాళ్ళమే. అవతారులము అని మనకు తెలియటంలే, ఎందుకంటే మాయతో కప్పబడి ఉన్నది కాబట్టి, సత్యము మనం దర్శించలేకపోతున్నాం కాబట్టి అవతారులం అనే విషయం మనకి తెలియటంలే. అలాగే ఇంకో విషయం గురించి చెప్తారు, పుట్టి నశించి కనిపించి మరుగుపడే ఈ ప్రపంచాన్ని కూడా ఉదాసీనతతో ఉండగలగడం. పుట్టి నశించిపోయే ప్రపంచం, అలాగే కనిపించి మరుగున పడిపోయే ప్రపంచం, దీని ఎడ ఉదాసీనతతో ఉండడం. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న విషయాల గురించి ఎరుక కలిగి ఉండడం, అవగాహన కలిగి ఉండడం, అయితే వాటితో మమేకం అవ్వకుండా జస్ట్ ఎరుక కలిగి ఉండడం, ఇది కూడా ఆవశ్యకము అని చెబుతారు. సరే, గురువు గురించి ఇంకా కొద్దిగా చెప్పుకుందాం. ఇప్పుడు కొద్దిగా వారి గుణాలని వర్ణించే లేకపోతే చెప్పే ప్రయత్నం చేద్దాం. గురువు తనకున్న శరీరాలన్నిటితోనూ ఎదుగుదల సాధించిన వారు. ఆ దేహాలన్నిటిలో ఇచ్ఛాపూర్వకంగా డిసిప్లిన్తో ఏకకాలమందు జీవించే సమర్థత ఉన్నవారు. వారికి స్థూల శరీర ఆవశ్యకత లేదు. కొన్ని చోట్ల కనిపించే చిత్రాలు ఎవరో చెప్పగా ఒక ఆర్టిస్ట్ గీసిన గీతాలు, గీసిన బొమ్మలు, కాబట్టి వారు అలాగే ఉంటారని అనుకోక్కర్లేదు. ఎందుకంటే స్థూల శరీర ఆవశ్యకత వారికి లేదు. ఎప్పుడు కావాలంటే వారు ఓ శరీరాన్ని ధరించి రాగలరు. పరిపూర్ణత సాధించిన మహామనుషులు, జ్ఞానవంతులు, జ్ఞానవంతులు, దయామయులు, అర్థం చేసుకునే తత్వం ఉన్నవారు, అలాగే కర్మల్ని దాటేసిన వారు, కర్మ ఫలితాలను అనుభవించిన వారు, నిరామయులు అంటే అనారోగ్యం వారిని ఎప్పుడు బాధించదు. అలాగే శరీరంలో వారి శరీరాలకి ఎలాంటి అవలక్షణాలు ఉండవు. అలాంటి వారే గురువులు. అప్పుడు గురువులు అంటే ఏమిటో బ్రీఫ్ గా తెలుసుకున్నాం. ఇసుమంతైనా వెతికి చూసినా కూడా వారిలో స్వార్థం కనపడదు. సంపూర్ణత్వంతో, జ్ఞానంతో, ప్రేమతో జీవకోటి కొరకు, లోక కళ్యాణం కొరకు పనిచేసేవారు గురువులు. మానవాళి ప్రతి జీవకోటి ఎదుగుదల కోసం తప్పించేవారు గురువులు. నిజానికి మనం చేసే ప్రతి పని కూడా వారి ఎరుకలో ఉంటుంది. ప్రత్యేకంగా శిష్యునిగా స్వీకరించిన వారిలో మార్పులు, సాధనని వారు గమనిస్తారు. తగిన సూచనలు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. వీరు గురువులు. కాబట్టి గురువుల కృపకి కొరత లేదు. గురువుల కృపకి కొరత లేదు. మన హృదయంలో ఉండాల్సినంత విశాలత మనలో సాధించాలి అనే తపన కొరవడిందేమో. మనం తరిచి చూసుకోవాలి. ఎందుకంటే ఏది కారణము మనకి గురుకృప మనకి రావటం లేదు అంటే అనేది బాగా తరిచి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇంకొన్ని చిన్న విషయాలు, అర్హతల్ని నా నోట్బుక్ లో నేను రాసుకున్నవి మీ ముందు ఉంచుతాను. కొన్ని మీకు అందరికీ తెలిసి, ఇన్ఫాక్ట్ అన్నీ తెలిసిన విషయాలే నేను చెప్పేవి, తెలియనివి ఏవి ఉండవు. అయితే అవకాశం వచ్చింది కదా అని నా నోట్బుక్ లో విని చెబుతున్నా.
డిసిప్లిన్ తో ఉన్నవాడు డిసైపుల్. ఇంగ్లీష్ లో డిసిప్లిన్, డిసైపుల్ ఆ స్పెల్లింగ్ చూడండి, చాలా దగ్గర పోలిక ఉన్నది. డిసిప్లిన్ తో ఉన్నవాడు డిసైపుల్. క్రమశిక్షణతో ఎదుగుదల సాధించిన శిష్యుడు గురువు యొక్క చైతన్యానికి, గురువు యొక్క కాన్షియస్నెస్ కి దగ్గర అవుతాడు. సో ఆ దగ్గరయ్యే ప్రయత్నం, మన కాన్షియస్నెస్ ని గురువు యొక్క కాన్షియస్నెస్ దగ్గరికి తీసుకెళ్ళాలి, కానీ రివర్స్ చేయకూడదు. మాటమాటికి వారిని దింపేయకూడదు. మాటమాటికి వారిని మనం చేసే పనులన్నీ మాస్టర్స్ పనులని, మాస్టర్స్ యొక్క ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు ఉంటాయి, మానవాళి అందరి మీద ఉంటాయి. మననే చూస్తున్నట్టుగా మనం వారిని దింపేయకూడదు. మనం వారి చైతన్య దగ్గరికి ఎదగాలి. ఇది మనం చేయాల్సిన పని. కాబట్టి ఎదుగుదల సాధించిన శిష్యుడు గురువు యొక్క చైతన్యానికి దగ్గరవుతాడు. శిష్యునిగా స్వీకరించడానికి అర్హత పొందిన వాడు అవుతాడు. కాబట్టి అర్హత పొందడం అనేది కొన్ని జన్మల ఫలితం కావచ్చు. క్రమశిక్షణ అత్యంత ముఖ్యమైన విషయం. ఇది సాధనతోనే సాధ్యము అని అంటారు. ఎవరికి వారు ఏర్పాటు చేసుకునే విధానం ఒకటి ఉంది. అది కాకుండా ఎవరో ఏర్పాటు చేసిన నియమావళిని మనం అనుసరించడం ఇంకో విధానం. రెండు రకములైన డిసిప్లిన్స్. ఒకటి ఎవరికి వారు ఏర్పాటు చేసుకునే నియమావళి, ఇంకోటి ఇతరులు నిర్మాణం చేసి మనకిచ్చిన, మనం అవలంబించాలని మనకి తెలిపిన ఒక విధానం. ఏది శ్రేష్టమైనది అంటే మనం నిశ్చయించుకొని మనం ఏ నియమాన్ని పాటిస్తామో, ఏవి ఆలోచనలతో నిర్మించుకుంటామో, ఏవి నియమావళి నాకు అవసరమని అనుకుంటామో ఆ విధానమే మంచి విధానము అని చెప్తారు. ఇది ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడుతుంది. ఈ ఎదుగుదలకి ఈ నియమావళి తోడ్పడుతుంది. శిష్యుడు ప్రధానంగా చేపట్టాల్సింది ఏమిటంటే 3 ఉన్నాయి. దీన్ని ఎస్ఎంఎస్ అంటుండేవారు వాచా గారు. అధ్యయనము, ధ్యానము, అలాగే సేవ. స్టడీ, మెడిటేషన్ అండ్ సర్వీస్. అధ్యయనము, ధ్యానము, సేవ. అధ్యయనం, స్టడీ చేయడం ఎలాగంటే, ఒక చోట యానీ బెసెంట్ గారు చెప్తారు, హెచ్పిపి గారు కూడా చెప్పారు, తక్కువసేపు చదివి అధ్యయనం చేసి ఎక్కువసేపు ధ్యానం చేయాలి ఆ విషయం మీద. ఎగ్జాంపుల్కి 5 నిమిషాలు స్టడీ చేస్తే 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానము చేసిన తర్వాత విషయం మీద మళ్ళీ ఇంకోసారి చదివిన తర్వాత మనకి విషయము మనకి అర్థమవుతుందేమో. అది స్టడీ చేసే విధానం. ఒక మాటకి ఇంకో మాటకి ఉన్న గ్యాప్ లో కూడా ఏదో విషయం దాగి ఉంది అనే విషయం యానీ బెసెంట్ గారు చెప్తారు. కాబట్టి ధ్యానము గురించి మనం అందరికీ తెలిసిన విషయం. ఇందాక కూడా మనం అనుకున్నాం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఎరుకని చేర్చడం ధ్యానం అని. కాబట్టి ధ్యాన స్థితిలో ఉండడం, ధ్యానానుభవంతో దైనందిన జీవితాన్ని గడపడం, ఇది రెండవది. మూడవది సేవ. సేవ అంటే సర్వీస్. తను మిగలకుండా చేసేదే సేవ. అదే నిజమైన సేవ. తను మిగలకుండా చేసేదే సేవ. అది నిజమైన సేవ. నేనున్నాను, నేను చేశాను, నా వల్లే ఇది అయింది అని అనుకోకుండా చేసేదే సేవ. కాబట్టి ఇది ప్రధానంగా 3 విషయాలు మనకి చెప్పారు. అధ్యయనము, ధ్యానము, సేవ అని. ఇది శిష్యుడు చేపట్టాల్సినవి. శిష్యుడు గురించి ఎందుకు చెబుతున్నాం, శిష్యుడు అర్హతల గురించి ఎందుకు చెబుతున్నాం, శిష్యుడు చేయాల్సిన విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, శిష్యుడే ఈ అర్హతలను పొంది తనకు తానుగా ఈ దారిని వేసుకోవాలి, ఈ పాత్ని వేసుకోవాలి. కాబట్టి శిష్యుడి అర్హతల్ని మనం గమనిస్తే, ఏవేవి సంతరించుకుంటే, ఏవేవి గుణాలని తనలో భాగం చేసుకుంటే అతను ఈ ఆధ్యాత్మిక పదాన్ని నిర్మించుకోగలడో మనం నిశ్చయించుకోవచ్చు. శిష్యుడు తన శక్తిని, ఎనర్జీని వేస్ట్ చేయడు. అంతా కూడా శ్రద్ధతో, భక్తితో ఆధ్యాత్మిక పదంలో ముందుకు సాగేందుకు వెచ్చిస్తాడు. ఆశయ సిద్ధి కొరకు మటుకే వినియోగిస్తాడు. ఎటువంటి ఇతర పనుల కోసం తన శక్తిని వృధా చెయ్యడు. ఇది మనం గుర్తెరగాల్సిన విషయం. ఎందుకంటే మనం డిసిపేట్ చేస్తాం మన ఎనర్జీని. మనం ఎనర్జీని డిసిపేట్ చేస్తున్నామని తెలియకుండా కూడా డిసిపేట్ చేస్తాం. కాబట్టి కన్సర్వ్ చేయడం ఎనర్జీని, సరి అయిన వాటికి వాడగలగడం, ఇది శిష్యుని యొక్క అర్హత అంటారు. తర్వాత ప్రకృతిలో చాలా శాసనములు ఉన్నాయి, లాస్ ఉన్నాయి.
వాటిని అనుసరించి అర్థం చేసుకుని జీవితం సాగిస్తే అతనికి మార్గము సుగమం అవుతుంది. శిష్యుడు ఎవరైతే ఉంటారో ప్రకృతిలోని శాసనాలను అర్థం చేసుకుని వాటి సహాయంతో జీవిస్తే అతను మార్గంలో ప్రయాణించడానికి వీలవుతుంది. ఒకవేళ ప్రకృతి శాస్త్రాన్ని ధిక్కరిస్తే ఏమవుతుంది? అనుకూలత లోపించి పురోగతి కుంటుపడుతుంది. కాబట్టి ఈ శాసనములు, ప్రకృతిలో ఉన్న శాసనములని అర్థం చేసుకుని జీవించడం కృష్ణుని యొక్క ముఖ్య అర్హత. అలాగే డివైన్ ప్లాన్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దైవీ ప్రణాళిక. డివైన్ ప్లాన్ పుస్తకం ఉంది, పుస్తకం గురించి మాట్లాడతారు. డివైన్ ప్లాన్ పుస్తకం అంటే బ్లావెట్స్కీ గారు రాసిన సీక్రెట్ డాక్టరీన్ యొక్క దాని మీద ఆధారపడిన లెక్చర్స్, వాటి గురించి మాట్లాడతారు. డివైన్ ప్లాన్ గురించి మాట్లాడుతుంది. అది ఒకటి ఉందని దాన్ని తెలుసుకోవడానికి తన ప్రయత్నం ద్వారా, గురువుల బోధన ద్వారా శిష్యుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత తెలుసుకుని అనుసరించి అనుగుణంగా జీవించాలి. కొద్ది కొద్దిగా తెలుస్తుంది ఆ డివైన్ ప్లాన్ అంటారు. ఓన్లీ ఏ కార్నర్ ఆఫ్ ద వీల్ హ్యాస్ బిన్ లిఫ్టెడ్ అని, ఒక చిన్న పోర్షన్ మనకి తెలుస్తోంది అని. కాబట్టి దానిని అతి జాగ్రత్తగా పరిశీలించి జీవించడం. తర్వాత తన ఏర్పరచుకున్న నియమావళిని సంస్కృతంలో భాగాన్ని ప్రయోజన సిద్ధి కొరకు పాటించడానికి శ్రమిస్తాడు. తన ఏర్పరచుకున్న నియమాల్ని ఉల్లంఘించడం చేయకూడని పని. శిష్యుడు ఆ పని చేయకూడదు. తనే నిర్మించుకున్నాడు, అందుకని ఎంతో ఆలోచనతో నిర్మించుకున్నాడు. ఇది ఆశయ సిద్ధి కొరకు నాకు ఇవన్నీ కావాలి అనుకున్నాడు. వాటిని, ఆ నియమాలని ఉల్లంఘించడం చేయకూడని పని. నియమ ఉల్లంఘన చేస్తే అనర్హతకి దారితీస్తుంది. అర్హత రాకపోగా అనర్హతకి దారితీస్తుంది. నియమాలను కావాలంటే మార్పు చేయవచ్చు అని అంటారు. ఎటువంటి మార్పు చేయొచ్చు? మార్పు ఉన్నత స్థితిలో మనల్ని కనుక నిలబెట్టయితే, మార్పు ఉన్నత స్థితిలో మనల్ని నిలబెట్టగలిగితే ఆ మార్పు చేయదగిన మార్పు. కాబట్టి ఇది మనం ఇలాంటి మార్పుల్ని చేయొచ్చు. కానీ ఉన్న నియమాలని మనకి ఇబ్బందిగా ఉన్నాయని తీసేయడమో, మనకి వీలు కావట్లేదని తీసేయడమో చేయకూడని పని. మనమే నిర్మించుకున్నాం, ఆల్ రైట్. అయితే మన మనస్సులో నిర్మించుకున్న నియమావళిని మన మనసుకు చెప్పినప్పుడు అది గురువు అప్రూవల్ తీసుకున్నట్టే. కాబట్టి గురువు అప్రూవల్ తీసుకున్న నియమాలని తోసిపుచ్చడం, తప్పించడం కూడదు. అది మనని కింద పడేస్తుంది అనేది సత్యం. అంటే దారిలోంచి తప్పిస్తుంది అనేది సత్యం. నా మనస్సులో అంతరంగంలో చెప్పుకుంటే గురువుకు చెప్పినట్లే, నా అంతరంగానికి చెప్పుకుంటే, నా ఆత్మసాక్షికి చెప్పుకుంటే గురువుకి చెప్పినట్లే. కాబట్టి అప్రూవల్ తీసుకున్నట్లే కదా. కాబట్టి ఇది మనం మాటికి మార్చకూడదు. వీలు కానివి, ఇబ్బందిగా ఉన్నవి మార్చేయకూడదు. గురువు శిష్యుడు చేసే ప్రతి పనిని సాక్షీభూతంగా పరికిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంటర్ఫేర్ కాడు. కొన్నిసార్లు గురువులు నియమాలను రివ్యూ చేసి సూచనలు ఇవ్వడం కర్తవ్యం. అప్పుడప్పుడు వారు సూచనలు ఇచ్చినప్పుడు ఆ సూచనలు పట్టుకోవడం మనకు తెలవాలి. కాబట్టి వారు సూచనలు ఇస్తారు. ఆ సూచనల మేరకు, ఆ నియమాల మేరకు వాటిని పాటించడం శిష్యుని యొక్క కర్తవ్యం అవుతుంది. కాబట్టి శిష్యుని నియమ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చేవారు గురువులు, అవి పాటించడానికి ప్రేరణనిచ్చేవారు గురువులు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అలాగే ప్రాపంచిక విద్యా బోధనలో శిష్యులు గురువుని ఎన్నుకుంటారు. నేను నారాయణంలో చదువుతానో, చైతన్యంలో చదువుతానో నా ఇష్టం, ఇది నేను ఎన్నుకుంటా. శిష్యుడిగా ప్రాపంచిక విద్యలో నేను నేర్చుకుంటా. అయితే ఆధ్యాత్మికతలో, గుప్త విద్యా బోధనలో గురువు శిష్యుడుకున్న అర్హత మేరకు శిష్యునిగా స్వీకరించడం జరుగుతుంది. వెంటనే స్వీకరించకపోవచ్చు. పరీక్షాకాలం అనేది ఉంటుంది. కొన్ని చోట్ల 7 ఏళ్ళని చెబుతారు, కొన్ని చోట్ల 12 ఏళ్ళని చెబుతారు. ఎంతకాలమైనా కూడా చాలా తీవ్రమైన కృషి చేసే వారికి ఈ గుప్త విద్యా బోధనలో శిష్యుడుగా స్వీకరించి బోధనలు అందించడం జరుగుతుంది. పరీక్ష కాలం తర్వాత ఈ ఎంపిక జరుగుతుంది అని చెప్తారు. శిష్యులో ఇంకో ముఖ్యమైన అర్హత,
బాగా చూసేది, ముఖ్యంగా చూసేది, ఇప్పుడు మన ఫౌండర్స్ లో కూడా చూసింది, హెచ్విబి లో కూడా చూసింది నిస్వార్థత. శిష్యునిలో నిస్వార్థత అతనిని గురుద్వారం వద్దకు చేరుస్తుంది, థ్రెష్ హోల్డ్ దగ్గరికి చేరుస్తుంది, గురుద్వారం వద్దకు చేరుస్తుంది అని. అలాగే క్రమశిక్షణలో భాగంగా శిష్యుని జీవితంలో ఉండాల్సింది అక్కర్లేని, ప్రయోజనం లేని, అనవసరమైన విషయాన్ని త్యజించడం, వదిలేయడం. ఈ త్యజించే తత్వము మనకు అలవాటు పడాలి. రెనౌన్సియేషన్ అంటారు. ఈ రెనౌన్స్ చేయడం, అక్కర్లేని వాటిని తొలగించడం, ఏవైతే ఆధ్యాత్మిక పదానికి అడ్డుపడతాయో వాటిని తొలగించడం మనం చేయాల్సిన పని. ఆస్తులు, ధన సమీకరణ, వీటిని వదిలేయడం చాలా ముఖ్యమైన విషయం అని చెబుతారు. అంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు, ఆస్తులు ధన సమీకరణ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు ఈ శిక్షణకి అర్హుడు కాడేమో. కాబట్టి ఆస్తులు ధన సమీకరణని వదిలేయడం. అలాగే సామాజికంగా గుర్తింపు కోసం పాటుపడడం, ఇది కూడా వదిలేయాలి. రికగ్నిషన్ కోసం పాటుపడడం, అలాగే ఒక స్థానం కోసం, ఒక పొజిషన్ కోసం తీవ్ర ప్రయత్నం చేయడం, ఇది కూడా వదిలేయాలి. కాబట్టి ఇవన్నీ అంత ఈజీ కాదు. వదిలేయాలి అని మనం చెప్పచ్చు, వదిలేయడం ఎంత కష్టమో వదిలేసేవాడికి తెలుస్తుంది. కాబట్టి తుది మొత్తంగా వదిలేయాల్సింది ఏమిటంటే కీర్తి, ధనకాంక్ష, కీర్తికాంక్ష, ధనకాంక్ష. కాబట్టి ఈ శిష్య పదంలో ప్రవేశం అంత తేలికైనది కాదు, సాధనతో కూడిన విషయం. తర్వాత ముఖ్యంగా నిర్ధారణ చేసుకోవాల్సింది ఈ ప్రయత్నం చేస్తున్న వారు భౌతికత, ఆధ్యాత్మికత, ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాలి. రెండింటి మీద ప్రయాణం చేస్తాను, రెండు పడవల్లోనూ కాళ్ళు పెడతాను అంటే కుదిరే పని కాదు. రెండు గుర్రాల స్వారీ కుదరదు. కాబట్టి ఆధ్యాత్మికత, భౌతికత, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాలి. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు, మీకు స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఎన్నుకోవాల్సింది మీరు. అయితే మాట ఒకటి అంటారు గురువులు, మా ప్రపంచానికి మీరు రావాలి అంటారు. మా ప్రపంచానికి మీరు రావాలి అంటారు. అది మనకు గుర్తిరిగి మనం ఏది చేస్తే వారి ప్రపంచానికి చేరగలమో, వారి గుమ్మం దగ్గరికి చేరగలమో చేయాలి. నిర్బంధం అయితే లేదు, రెండు గుర్రాల స్వారీ అయితే కూడదు అనే విషయం మనకు తెలుస్తోంది. శిష్యుడు గురువు గారు ఎలా జీవిస్తే, వారు ఎలా జీవిస్తున్నారంటే అన్ని ప్రాణుల కొరకు జీవించే వారిగా ఉంటారు. వారు మానవాళి అభ్యుదయం కోసం అదే పనిగా తదేక దృష్టితో వారు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి అలాగే శిష్యుడు కూడా ఇతరుల కొరకు జీవించే విధానం చాలా ముఖ్యమైన విధానం అని లెడ్బిటర్ గారికి రాసిన ఉత్తరంలో కూడా కేహెచ్ గారు చెప్తారు. తర్వాత తనకున్న అల్పత్వాన్ని, పెట్టినెస్ ఆఫ్ ద మైండ్, చిన్న చిన్న విషయాల్లో చాలా చాలా గొప్పవాడిని అనుకోవడం, పెట్టినెస్ ని వదిలేయడం, అల్పత్వాన్ని వదిలేయడం, నాది అనే తత్వాన్ని, ఇది శిష్యుడు వీడినప్పుడే గురువుకి, ఆ చైతన్యానికి దగ్గరయ్యే అవకాశం ఉంది. అప్పుడు అందరి బాగులో తన బాగును చూసేవాడు నిజమైన శిష్యుడు. ఎందుకంటే గురువు ఆ పని చేస్తాడు కాబట్టి. తన కోసం తను జీవించే విధానాన్ని, స్వార్థంతో జీవించే విధానాన్ని వదిలేయాలి. ఇది సాధనతోనే సాధ్యము. నిరంతర ఎరుకతో, పరీక్షతోనే ఇది సాధ్యము. చాలాసార్లు ప్రయత్నంలో మనం విఫలమవచ్చు, పడినప్పుడులా లేచి మళ్ళీ దాని మీద నడవడమే మనం చేయాల్సిన పని. చాలాసార్లు విఫలం అవ్వచ్చు, ఎందుకంటే తప్పులు జరగడం, మనం తత్తరపాటు పడడం, అడుగుల్లో సరైన అడుగు వేయకపోవడం జరగచ్చు. కాబట్టి దానివల్ల అభివృద్ధి ఆగిపోవచ్చు, పడిపోవచ్చు. కాబట్టి దీన్ని పడిపోయినప్పుడల్లా మనం తిరిగి ఆ పదం మీదకి చేరాలి అని చెప్తారు ఆయన బెసెంట్ గారు. హెచ్పిబి ప్రాక్టికల్ కల్టిజం అని చిన్న పుస్తకం ఉంది. ఆ చిన్న పుస్తకంలో ఉంటారు, కోరిక గుడ్డిది అని. కోరిక, డిజైర్, మనం ఎటువైపు నుంచి దాన్ని తిప్పుతామో, ఎటువైపుకి దాన్ని తిప్పుతామో, కోరిక అటువైపు తిరుగుతూ మనల్ని తిప్పుతూ ప్రయాణిస్తుంది అని. కాబట్టి కోరిక మనల్ని తిప్పుతుంది, కోరిక గుడ్డిది. మనం ఎటువైపు దాన్ని తిప్పుతామో కోరిక అటువైపు ప్రయాణిస్తూ మనల్ని కూడా తిప్పుతుంది అని. కాబట్టి శిష్యుడు ఏం చేయాలి? కోరికలని డిజైర్ ని విల్ గా మార్చాలి అంటారు.
డిజైర్స్ ని విల్లుగా మార్చాలి. స్టడీ ఇన్ కాన్షియస్నెస్ లో ఒక చాప్టర్ అంతా దీని మీదే ఉంది. కోరికలను ఇచ్ఛాశక్తిగా మార్చి ఊర్ధ్వ స్థితికి చేరి జీవించే ప్రయత్నం నిరంతరము చేయాలి, అంతరం లేకుండా చేయాలి. కోరికల్ని ఇచ్ఛాశక్తిగా మార్చి జీవించాలి, ఊర్ధ్వస్థితికి చేరి ప్రయత్నించాలి అని చెప్తారు. కామవర్జిత మనస్సు శిష్యుని సొంతం అవ్వాలి. కామవర్జిత మనస్సు శిష్యుని సొంతం అవ్వాలి. కామము లేని మనస్సు టెంపరీ ఫలితాలనిచ్చే, అశాశ్వత ఫలితాలనిచ్చే గుణాల స్థానంలో అటువంటి క్వాలిటీస్ ఉన్న విషయాలలో శిష్యుడు వాటిని తీసేసి సుగుణాలను ప్రతిష్ఠించాలి. ఆధ్యాత్మికలో ఈ సూచనని పరిణతి చెందిన వారి సూచన. హెచ్పిబి గారు, యానిబిసెంట్ గారు ఈ సూచనని చాలాసార్లు చాలా గ్రంథాల్లో చేశారు. అశాశ్వత, టెంపరీ, ట్రాన్సియంట్ ఫలితాలనిచ్చే గుణాల స్థానంలో వాటిని తీసేసి వాటి స్థానాల్లో సుగుణాలని ప్రతిష్ఠించాలి ఆధ్యాత్మికతలో అని ప్రణితి చెందిన వారు ఈ పై సూచనని ఇచ్చారు అని చెప్తున్నారు. హెచ్పిబి గారు చెప్పారు, యానిబిసెంట్ గారు కూడా చెప్పారు. నాలోని స్వార్థము సుఖలాలస, నాలోని స్వార్థము సుఖలాలస నన్ను కోరికలకి బలి చేస్తోంది. కాబట్టి ఆధ్యాత్మిక శిష్య పథంలో మొదటి మెట్టు చివరి మెట్టు కూడా స్వార్థాన్ని ఛేదించడమే, స్వార్థాన్ని వీడడమే. కాబట్టి మొదటి మెట్టు చివరి మెట్టు కూడా స్వార్థాన్ని త్యజించడం, విడిచిపెట్టడం. ఈ స్వార్థం గురించి ప్రతి గ్రంథంలోనూ ప్రతి చోట మనకు చెప్పబడింది. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ మళ్ళీ మళ్ళీ మనకు గుర్తుకు రావడానికి మేబీ 1-2 సార్లు 2-3 సార్లు ఈ స్వార్థం గురించి మనం మాట్లాడుతుంటామేమో ఈ సాయంకాలం. ఇగో ఫుల్నెస్ నుంచి ఇగో లెస్నెస్ కి చేరాలి అంటారు. ఇగో ఫుల్నెస్ నుంచి ఇగోలెస్నెస్ స్థితికి చేరాలి శిష్యుడు. ఇది సాధనతో చేయాల్సిన విషయం అంటారు. అహంకారాన్ని వదిలేయాలి. ఇవి వీడితే ప్రగతి, వీడకపోతే దుర్గతి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇగో ఫుల్నెస్ నుంచి ఇగోలెస్నెస్ వైపు ప్రయాణం చేయాలి. కాబట్టి ఇది సాధనతో చేయాల్సిన విషయం. అహంకారాన్ని వీడితే మనకి ప్రగతి, వీడకపోతే దుర్గతి. ఇది మనం గుర్తుంచుకోవాలి. శిష్యుడు విచక్షణని పెంచుకొని శిష్యుడు వినపడుతుందమ్మా నా వాయిస్? ఎవరు వినపడుతుంది? ఇప్పుడు క్లియర్ గా ఉంది. అంటే ఇందాక స్లోగా వస్తుంది మధ్యలో ఒకసారి. ఓకే, ఏమైనా నెట్ ప్రాబ్లం అయ్యిండొచ్చా? లేదు లేదు, కంటిన్యూషన్ ఉంది, బట్ లో వాల్యూమ్ కొంచెం తక్కువగా అనిపించింది. ఓకే. శిష్యుడు విచక్షణని పెంచుకొని శాశ్వతమైన దానిని స్వీకరించే స్థితికి చేరాలి. విచక్షణ, డిస్క్రిమినేషన్, విచక్షణని పెంచుకొని శాశ్వతమైన దానిని స్వీకరించే స్థితికి చేరాలి. అంటే టెంపరీ వాటిని వదిలేయాలి. ధాన్యానికున్న పొట్టుని తీసేసి ధాన్యాన్ని స్వీకరించే స్థితికి చేరాలి. ఎడ్బిటర్ గారు కూడా ఇదే మాట చెబుతారు. హెచ్పిబి గారు కూడా ఇదే మాట చెబుతారు. హస్క్ ని తీసేయాలి, ధాన్యాన్ని స్వీకరించాలి. వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో చెప్పిన మాట. కాబట్టి ఇది మనం చేయాలి. అలాగే ధ్యానములో స్థూల, సూక్ష్మ, కామ, అధోమానసిక శరీరాన్ని ధ్యానము ద్వారా వదిలి ఊర్ధ్వ మానసిక తలానికి శిష్యుడు ప్రయాణం చేయాలి అని ఏబి గారి సూచన, యానిబిసెంట్ గారి సూచన. స్థూల, సూక్ష్మ, కామ, అధోమానసిక శరీరాల్ని ధ్యానము ద్వారా వదిలి ఊర్ధ్వ మానసిక తలమునకు చేరాలి, ప్రయాణం చేయాలి అని యానిబిసెంట్ గారి సూచన. పాత్వే లో ఈ విషయాన్ని చెప్పారు. పై తొడిగే అహం స్వార్థం, లోపల ధాన్యమే నిస్వార్థత. ఇది మనం గుర్తెరగాలి. పై తొడిగే అహం స్వార్థం, దీన్ని వదిలేయాలి. లోపల ధాన్యమే నిస్వార్థత. నిరంతరము వివేకంతో, వివేచనతో శిష్యుడు జీవించాల్సి ఉంటుంది, ఎరుకతో జీవించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అసిధారావ్రతం అని చెప్పారు.
కాబట్టి కొంత ఏమరపాటుతో ఉన్నా పడిపోవడం తథ్యం. కాబట్టి ఏమరపాటుతో జీవిస్తే స్వార్థం తనని అగాధంలోకి తోసేస్తుంది. ఆ పదం నుంచి తన కింద పడిపోతాడు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. కాబట్టి సాధన, కఠోర పరిశ్రమ అంటే ఎగ్జర్షన్, ఇంగ్లీష్ లో ఎగ్జర్షన్. శిష్యుని జీవితంలో అంతర్భాగం అవ్వాలి. సాధన, నిరంతరం సాధనలోనే ఉంటాడు. అలాగే ఎగ్జర్షన్ లోనే ఉంటాడు, కఠోర పరిశ్రమ చేస్తూనే ఉంటాడు. శిష్యుని జీవితంలో అవి అంతర్భాగం అవ్వాలి. సాధన తనని ఎదుగుదల వైపు తీసుకెళ్తుంది, పరిణతి వైపు అడుగులు వేయిస్తుంది. ఇది మనం బాగా గుర్తెరిగి సాధనని వదిలిపెట్టకుండా, ఒక రోజు వదిలేసి ఇంకో రోజు సాధన చేయకుండా, మధ్యలో గ్యాప్ ఇచ్చి మూడో రోజు మొదలు పెట్టకుండా సాధన నిరంతరం చేయాలి. శిష్యుడు ఈ పని కొరకు తన మనస్సుని నిశ్చల స్థితికి చేర్చుకుని దృఢ నిశ్చయంతో పనిచేయాలి అంటారు. ఇంకో తమాషా సూత్రం చెబుతారు. శిష్యుడు తక్కువ బరువుతో శిష్యపదంలో ప్రయాణం చేయాలి అని. తక్కువ బరువుతో ప్రయాణం చేయడం అంటే ఏమిటి? స్వార్థ చింతన, ఇమేజ్ ఒకవేళ ఏర్పరచుకుని ఉంటే, నా మీద నేను ఒక ఇమేజ్ ఏర్పరచుకుంటే, దాన్ని వదిలించుకుంటే మనం తేలిక పడతా అంట. కాబట్టి ఇలా తక్కువ బరువుతో శిష్యుడు శిష్యపదంలో ప్రయాణం చేయాలి అని. సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేది రైల్వే జర్నీకి పనికొచ్చే సూత్రం మాత్రమే కాదు, ఆధ్యాత్మికతతో కూడిన సూత్రం కూడాను అని అంటారు. కాబట్టి శిష్యుడు నిటారుగా ఉన్న, అంటే స్టీప్ గా ఉన్న శిఖరాగ్రాన్ని చేరడానికి, ఇరుకైన దారిలో ప్రయాణం చేయడానికి తేలిక పడితేనే సాధ్యము. అలా చేస్తేనే అర్థవంతమైన ప్రయాణం తనకు వీలవుతుంది. అందరూ ప్రయాణించిన దారిలో కాకుండా నిశ్శబ్దతతో కూడిన దారిలో ప్రయాణం చేయడం, ఎటువంటి ఆటంకాలు అవరోధాలు లేని ప్రయాణం చేయడం, హడావిడి లేని గందరగోళం లేని ప్రయాణం చేయగలగడం, తొందరపాటు లేని ప్రయాణం చేయగలగడం శిష్యుడు అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇదంతా తీవ్ర ప్రయత్నంతోనే మనకి అందే విషయాలు. సాధన శ్రద్ధతో ఏకోన్ముఖతతో చేయాల్సిందే అని ఎరిగిన శిష్యుడు శిష్యపదంలో గురు చైతన్య వైపు నిశ్చితమైన అడుగులు వేస్తాడు. కాన్స్టెంట్ ఐ నాట్ ఎ క్యాజువల్ ఐ అంటారు. కాన్స్టెంట్ ఐ నాట్ ఎ క్యాజువల్ ఐ, సాధారణ దృష్టి కాక తదేక దృష్టితో ఆశయ సిద్ధి కొరకు శిష్యుడు పనిచేయడం. కాబట్టి కాన్స్టెంట్ ఐ నాట్ ఎ క్యాజువల్ ఐ, కాన్స్టెంట్ ఐ టు ది ఐడియల్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెషన్ అండ్ పర్ఫెక్షన్ అని గోల్డెన్ స్టేర్స్ లో మనకి ఇవ్వబడింది. అలాగే సాధారణ జీవిత శైలిలో ఎటువైపు లాగబడితే అటువైపు లాగబడకుండా శిష్యుడు ఆలోచన పూరిత, ధ్యానపూరిత జీవితం జీవించడం శిష్యుని ఆధ్యాత్మిక పదంలో అతన్ని దృఢంగా నిలుపుతుంది. ధ్యానపూరిత జీవనంలో స్వార్థపు బీజం కలపడగానే తొలగించే సమర్థత అతనికి వస్తుంది. కాబట్టి సాధారణంగా జీవించే జీవనానికి, శిష్యుడు తదేక దృష్టితో జీవించే జీవనానికి తేడా ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక పదంలో తను నడుస్తున్నప్పుడు ధ్యానపూరిత జీవనం, కాంటెంప్లేటివ్ లివింగ్ అది చేస్తున్నప్పుడు స్వార్థ బీజం కనబడగానే దాన్ని తొలగించే సమర్థత అతనికి అలవడుతుంది. కేవలం తన జీవితాన్ని నిశ్చితంగా చూడడం నేర్చుకోవాలి శిష్యుడు అంటారు. కేవలం తన జీవితాన్ని ఇష్టంగా చూడడం నేర్చుకోవాలి అంటారు. తనని తను చూసుకుంటూ తప్పొప్పులను సవరించుకుంటూ ముందుకు సాగుతాడు శిష్యుడు. ఇతరుల జీవితాన్ని పరికించడానికి, ఇతర జీవితాలని అనవసరంగా ఇంటర్ఫియర్ అవ్వడానికి అతనికి ఇచ్చ గాని సమయం గాని యాక్చువల్ గా మిగలదు. అంటే శిష్యుడు కాని వారికి, ఇటువంటి సాధన చేయని వారికి ఈ పని చాలా ఈజీగా అబ్బుతుంది. ఇతరులని విమర్శించడం, ఇతరుల జీవితాలని చూడడం, ఇతరుల జీవితాల లోటుపాట్లని గమనించడం ఇది అవసరం లేదు. తన జీవితాన్ని తను జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది అనే విషయం చెబుతున్నారు. ప్రకృతిలో లాగా శిష్యుడు ఇతరులకి తన మనసులో అవకాశం, వసతి కల్పిస్తాడు. ప్రకృతిలో లాగా శిష్యుడు ఇతరులకు అవకాశం, వసతి తన మనసులో కల్పిస్తాడు. అంటే హీ ఈస్ వెరీ అకామిడేటివ్, నాట్ ఎక్స్క్లూజివ్. ప్రకృతి లాగా శిష్యుడు ఇతరులకి అవకాశం ఇవ్వాలి,
తన మనసులో వారికి వసతి కల్పించాలి. ఈ షుడ్ బి అకామిడేటివ్. ఈ షుడ్ నాట్ ప్రాక్టీస్ ఎక్స్క్లూజివిటీ. ఈ షుడ్ ప్రాక్టీస్ ఇంక్లూజివిటీ. ఇది ప్రధానమైన సూత్రం. ధ్యాన స్థితిలో, కాంటెంప్లేటివ్ లివింగ్ లో, ధ్యానము తర్వాత ఏర్పడ్డ స్థితిలో శిష్యుడు సత్యము, ప్రేమ, కరుణ, దయ, శాంతము, ఓర్పు లాంటి సుగుణాలని తన ధ్యాన స్థితిలో చేర్చి అర్థం చేసుకొని తన జీవితంలో భాగమయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇవి శిష్యుడి యొక్క లక్షణము. తర్వాత శిష్యుడు ఎప్పుడు పని మీద దృష్టి పెడతాడు కానీ ఫలితాల మీద దృష్టి పెట్టడు. నిష్కామ కర్మ చేయడంలో ముందస్తులో ఉంటాడు అనేది అందరూ చెప్పే విషయం. పని మీద దృష్టి పెడతాడు, ఫలితం మీద కాదు. నిష్కామ కర్మని చేస్తాడు. ఇది శిష్యపదంలో ముఖ్యమైన భాగం అని చెప్తారు. నిష్కామ కర్మ, ఆల్ట్రూయిజం. అలాగే గుప్త శాస్త్రాధ్యయనంలో ప్రాథమిక సూత్రాలే కాక ఉత్తమ శ్రేణికి చెందిన సూత్రాలను కూడా తను అధ్యయనం చేస్తాడు. తనలో ఇంట్యూషన్ ని మేల్కొలిపే, అంతర్స్పృహని మేల్కొలిపే ప్రయత్నం శిష్యుడు తప్పకుండా చేయాలి అని. అసలు ఇంట్యూషన్, అంతఃస్పృహ కలిగేటట్టుగా అధ్యయనం చేయాలి అనుకున్నాం. గుప్త శాస్త్రాధ్యయనంలో ఇది చాలా ముఖ్యమైన విషయము. కాబట్టి ఇది తను చేపట్టాల్సిన ఒక విషయం. శిష్య పదంలో మన శిష్యుడు రోజు నిష్పాక్షికంగా స్వీయ ఆత్మ పరిశీలన చేస్తాడు. ఆబ్జెక్టివ్ ఇంట్రాస్పెక్షన్. ఇది చాలా ముఖ్యమైన పని. తనకి అక్కర్లేనివి తీసేయడానికి, ఒకవేళ తనలో ఏర్పడిన అవకతవకలను సరిదిద్దుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. విశ్రమించే సమయంలో కూడా తన జీవితం ఇతరులకి ఉపయోగపడాలని నిశ్చయించుకొని నిద్రకి ఉపక్రమిస్తాడు. ఎప్పుడైతే తన ఆస్ట్రల్ బాడీని స్వచ్ఛపరిచి తేలికపరుస్తాడో గురువుల పనిలో భాగం పొందేందుకు అర్హత సంపాదిస్తాడు. కాబట్టి వారి బ్యాండ్ ఆఫ్ సర్వర్స్ లో తను చేరేందుకు అర్హత సంపాదిస్తాడు. మాస్టర్ కేహెచ్ ప్రకారం శరీరాలను స్వచ్ఛపరిచే విధానం ఇందాక అనుకున్నట్టు ఒక క్షణానికో, ఒక రోజుకో, ఒక నెలకో, ఒక ఏడాదికో పరిమితమైనది కాదు. కొన్ని జన్మల నుంచి కూడా మనం ఈ స్వచ్ఛపరుచుకునే విధానాన్ని మనం జీవితంలో కొనసాగిస్తున్నామేమో. ఇది జరుగుతూనే ఉంటుంది. స్వచ్ఛతకి ఒక పరిమితి అంటూ లేదు అనేది. అలాగే శిష్యుని అంతరంగంలో గురువు ఎడ భక్తి, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. అతను ఉన్నాడు, గురువు ఉన్నాడు అనే ఒక మంచి విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. ఎక్కడ డౌట్ లేకుండా ఉండాలి. శిష్యుడికి గురువు ఉన్నాడు అని ఆ గురుతత్వం మీద సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి. డౌట్స్ కి, సంశయానికి స్థానం లేదు అంటారు. సంశయం ఉన్నవాడికి పురోగతి లేదు. తర్వాత శిష్యుడు ఎప్పుడు సమస్థితిని పొంది స్థితప్రజ్ఞుడై తన స్వభావాన్ని నిలకడ స్థితికి చేరుస్తాడు. సముద్రం లాంటి గంభీరత తన సొంతం అవుతుంది. జయాపజయాల్ని సమంగా స్వీకరిస్తాడు. ఇలాంటి వాడే శిష్యుడు. చాలా పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ శిష్య పదంలో. ఈ పరీక్షాకారంలో చాలా పరీక్షల్ని ఎదుర్కొంటాడు అని. కాబట్టి ఇది కాకుండా ఇంకా చిన్న చిన్న సూచనలు కూడా ఉన్నాయి. శిష్య పదంలో తను పనిచేస్తూ పోవాలి. తన వ్యక్తిత్వాన్ని మర్చిపోవాలి. ఇండివిజువాలిటీని గుర్తుపెట్టుకొని పనిచేయకూడదు. ఇతరుల క్షేమం కొరకు మటుకే పనిచేయాలి. ఇది ఎప్పుడూ మాస్టర్స్ చెప్పే ఒక విధానం. శిష్యరికంలో శిష్యుడి యొక్క విధానం అదై ఉండాలి. అడగకుండా ఏ విషయం మీద ఎవరికీను సలహా ఇవ్వకూడదు. అడగకుండా, ఎవరు అడగకుండా. నాకు తెలుసు కాబట్టి ఊరికే సలహాలు, సంప్రదింపులు అతను అడగకుండా కూడా నేను ఇవ్వడం తగదు. శిష్యుడు ఆ పని చేయడు. అభిప్రాయాన్ని అలా వెలిబుచ్చడు అని. అలాగే ఇతరుల్ని మోసం చేయడం, ఇతరులకి ద్రోహం తలపెట్టడం, ఇది అతను చేయకూడని పని. అలాగే ఇతరుల బలహీనతల గురించి అతను ఎప్పుడు మాట్లాడడు. ఎవరికి దాని గురించి తెలియజెప్పడు. ఇవి శిష్యుడు చేయకూడని పనులు. శిష్యుడు అర్హతల గురించి విన్నాము. ఇప్పుడు శిష్యుడు చేయకూడని పనులు తెలుస్తున్నాడు. గురు సూచన వినపడగానే తను ఒక పనిలో, తన సొంత పనిలో నిమగ్నమై ఉంటే
ఒకవేళ తనకి వినపడగానే అది ఒకసారి వినిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చెప్పకపోవచ్చు. వినిన వెంటనే ఆ సూచనలు అమలు చేసే ప్రయత్నం శిష్యుడు చేయాలి అంటారు. శ్వేత సోదర బృందానికి తోడ్పడను శిష్యుని యొక్క ముఖ్య ఆశయం అవ్వాలి. అతి మెలకువతో చిన్న ఆశయాలని సాధిస్తేనే పెద్ద పనులు అప్పచెప్తారు. చిన్న పనులకు దాన్ని మనం ఇగ్నోర్ చేస్తే పెద్ద పనులు కూడా మనకి ఇవ్వరు. అప్పుడు చిన్న పనులు శ్రద్ధగా చేయగలిగితే పెద్ద ఆపర్చునిటీస్ కూడా మనకు వస్తాయి. ఇది బాగా తెలుసుకొని ఎరుకతో అవకాశాల కొరకు, ఆపర్చునిటీస్ కొరకు అప్రమత్తతతో ఎదురు చూడాలి. తర్వాత తన సాధనను చూసి మురిసిపోకూడదు అంటారు. తన సాధన చూసి పెయింటింగ్ చేస్తున్న వాళ్ళు తన పెయింటింగ్ ఎత్తులో ఏదో పోస్టర్ పెయింటింగ్ చేస్తున్న వాడు దాన్ని కిందకి దిగి చూడగలడేమో కానీ అక్కడే చూద్దాం అనుకుంటే కింద పడిపోతాడు. కాబట్టి తన సాధనను చూసి మురిసిపోకూడదు. శిష్యుడు అలా చేస్తే అభివృద్ధి ఆగిపోతుంది, కుంటుపడిపోతుంది, కింద పడడానికి ఛాన్స్ ఉంది. అంతరంగ ఆవిష్కరణ, ఇన్నర్ అన్ఫోల్డ్మెంట్ కి దోహదపడేవి కరుణ, ప్రేమ, ఓర్పు అని శిష్యుడు గుర్తుంచుకోవాలి. అంతకు ముందు కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఇన్నర్ అన్ఫోల్డింగ్ కి ఈ విషయాలు దోహదపడతాయని. ఇతరుల దృక్పథాన్ని గౌరవించేవాడే శిష్యుడు. చాలా సింపుల్ మాట చెబుతున్నారు. శిష్యుని మాటలలో మృదుత్వం ఉండాలి. ప్రొవోక్ చేసినా కూడా కరుకుదనం చోటు చేసుకోకూడదు. ఎవరైనా ప్రొవోక్ చేసినా అంటే ఎవరో ఏదో మాట అన్నా కరుకుదనం మాటలకి శిష్యుని జీవితంలో అవకాశం లేదు అని. గర్వాన్ని, అతిశయాన్ని శిష్యుడు వీడితేనే శిష్య పదంలో ప్రవేశము. ప్రేమతోనే ఏదైనా సాధ్యము. ప్రేమతోనే ఏదైనా సాధ్యము. ప్రేమ లేని పని కేహెచ్ అంటారు ఇసుకలో నీరు పోసినట్టేనని. కేహెచ్ ఏమంటారంటే ప్రేమ లేని పని ఎవరైనా చేస్తుంటే ఇసుకలో నీరు పోసినట్టు ఇంకిపోతుంది, అది పని సమర్థత పెంచదు, పని యొక్క సమర్థతని పెంచదు అని. నీవు శిష్యుడిగా ఇతరుల్లో కలవాలి, వారిని నీలో కలుపుకోవడం కాదు. నీవు శిష్యుడిగా ఇతరుల్లో కలవాలి, వారిని నీలో కలుపుకోవడం కాదు. చిన్న డిఫరెన్స్ ఉంది. నీతనం మిగలకూడదు, నేను అనేది మిగలకూడదు. గురువులు ఎల్లప్పుడూ సంసిద్ధతతో ఉన్నారు, రెడీగా ఉన్నారు. సోపానాలు, మెట్లు రహస్యంగా ఉంచబడలేదు. ఎవరు ప్రయత్నిస్తే వారికి కనిపిస్తాయి మెట్లు. కాబట్టి శిష్యుడు ఎక్కడ ఉంటే అక్కడే సాధన చేయాలి. మాస్టర్స్ లెటర్స్ లో అంటారు మీ దగ్గరకు వచ్చి సాధన చేస్తే త్వరగా సిద్ధి పొందుతామా అని. అది అక్కర్లేదు అంటారు కేహెచ్ సిడబ్ల్యూఎల్కి రాసిన ఉత్తరంలో కూడా. కాబట్టి హిమాలయాస్ కో టిబెట్ కో వెళ్లాల్సిన పని లేదు. వారు ఎలా ఉంటారో చూడాల్సిన ఆదుర్దా పడక్కర్లేదు. గురువులు ఎలా ఉంటారో వారిని ఎలా కలవాలో అనే ఆదుర్దా శిష్యుని కొండకూడదు. కేహెచ్ అంటారు 3 విషపూరిత గుణాలు ఉన్నాయి అని. శిష్యుడు వీటిని వదిలేయాలి అని. 1 కోపము, 2 అత్యాస, 3 మాయకి లోబడడం. ఈ 3 వదిలేయాలని. అలాగే 5 అవరోధాలు ఉన్నాయంటారు కేహెచ్. ఇవి గుర్తు చేస్తారు. ఏమిటంటే 1 అసూయ, 2 ప్యాషన్స్, ఈ కోరికల మీద తీవ్రతరమైన ఉద్వేగాలు, అలాగే డోలాయమాన స్థితి, ఊగిసలాడే స్థితి, అలాగే సోమరితనం, బద్ధకం. ఇంకోటి 5వది అపనమ్మకం. ఈ 5 ఉండకూడదు. ఈ 5 అవరోధాలు శిష్య పదంలో శిష్యుడు చేరడానికి అని అంటారు. ఇవి పోతే, ఈ 5 పోతే మన మధ్య దూరం తరిగిపోతుంది అంటారు కేహెచ్. లెటర్ నెంబర్ 45, లెటర్ అడ్రస్ టు ఏపీసీనెట్. జనన మరణాల చూపులో ఆ చక్రాలలో చిక్కుకోకు అంటే ఏదొచ్చినా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా తీసుకుని ముందరికెళ్ళడమే, జీవించడమే. ఇది కేహెచ్ అన్న మాట. ఇంకో మాట అంటారు శిష్యుడు ఎప్పుడు ఉదారతతో జీవించాలి, ఉదారతతో జీవించాలి. ఇవి శిష్యునికి ఉండాల్సిన అర్హతలు, శిష్యునికి చేయకూడని పనులు, గురువులంటే ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకున్నాం. కాబట్టి వీటిని అమలుపరిచినప్పుడు శిష్యుడు శిష్య పదంలో అడుగులు వేస్తూ శిష్యరిక మార్గాన్ని నిర్మాణం చేసుకుంటూ గురువుల దగ్గరికి, గురువు యొక్క చైతన్యం దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తాడు. థ్యాంక్ యూ.